బస్ జర్నీ చిన్న షార్ట్ వీడియోస్లో అదేదా మ్యాటర్. వచ్చేసినాము కొలంబోకి అయితే. సో కొలంబోలో ఒక 3 ప్లేసెస్ ఉన్నాయి. రెడ్ మాస్క్ అని, రెడ్ మాస్క్ అంటే మన ముస్లిమ్స్ మసీద్ ఉంటుంది కదా, రెడ్ మాస్క్ అంటారు దాన్ని. ఒకటి ఉంది, రోడ్డు మీద నుంచే చూస్తాం, అది లోపలికి ఏం వెళ్ళము. దాని తర్వాత గంగారామయ్య టెంపుల్ అని ఉంటుంది. సో ఆ టెంపుల్ లోపలికి వెళ్తాము. తర్వాత వన్ ఫేస్ గ్యాలే మాల్ సంథింగ్ ఉంది, వన్ ఫేస్ గ్యాలే మాల్ అని ఒకటి ఉంది, వన్ ఫేస్ మాల్ అని సంథింగ్. సో ఆ మాల్కి వెళ్తాము. ఆ మాల్కి వెళ్ళేసి రూమ్కి వెళ్ళిపోవడమే. నిగంబో వెళ్ళిపోతాం, కొలంబో నుంచి నిగంబో. అది అన్నమాట సంగతి. రేపు ఎయిర్పోర్ట్ దగ్గరనే. ఇంకా మళ్ళీ కొలంబో సైడ్ వెళ్దాం. ఈరోజు ఏమైనా షాపింగ్ అనేది ఏమన్నా నైట్ 6-7 వరకు ఫినిష్ చేసుకొని అటు వెళ్ళిపోవాలి. రూమ్కి వెళ్ళిపోవాలి 7-8 కల్లా. సో మనోడికి ఏదో లోపల ఏదో వస్తుందంట, కొంచెం లాభం చేకూరుతుంది అంటే మమ్మల్ని లోపల తీసుకోండి. వానికి 2 వానికి ఏదో 2 లీటర్ల ఏదో సంథింగ్ మన దీంట్లో వస్తున్న ఇంధనం దొరుకుతుందంట. అందుకు వాడు మమ్మల్ని లోపలికి 5 నిమిషాలు ఉండి రాకుండా అన్నాడు. ఉండి అయితే వచ్చినాం. వాళ్ళ లోపలికి అయితే హాస్టల్ అడుగు ఇట్లా బయటకు వచ్చినాం అన్నమాట. లోపలికి బయటకు వచ్చిన పెద్ద వర్షం స్టార్ట్ అయింది. గంగారామయ్య టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇందాక మనోడి 2 లీటర్స్ పెట్రోల్ ఇస్తారంట జస్ట్ మనం లోపలికి. అదొక పర్ల్ షాప్ అనమాట, స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ షాప్, జెమ్ షాప్. లోపల జస్ట్ ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసేస్తే మనకు 2 లీటర్స్ పెట్రోల్ ఇస్తారంట. వాడు మమ్మల్ని ఇలా ఫ్రీగానే దింపింది మా ప్లేస్ నుంచి. 180కి మాట్లాడుకుని శ్రీలంకన్ రూపీస్కి టెంపుల్ దగ్గర దింపేసిండు. అండ్ ఇక్కడ లాకర్స్ అవన్నీ ఉన్నాయి, పెట్టేసినాము. ఈచ్ టికెట్ 400 రూపీస్. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి గంగారామయ్య టెంపుల్. కొలంబోలోనే ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ మన లిస్ట్లో విజిట్ చేయాల్సిన లిస్ట్లో ఫేమస్ ప్లేస్ అనమాట ఇది. అండ్ ఒక్కొక్కరికి టికెట్ 400 శ్రీలంకన్ రూపీస్. అంటే మన డబ్బుల్లో 34, 35, 140 రూపీస్ ఉంటుంది మన డబ్బుల్లో. అండ్ అక్కడ షూస్, బ్యాగ్స్, లాకర్స్ ఫ్రీగానే అంటే అక్కడ పెట్టేస్తాము. అండ్ లోపల చిన్న మ్యూజియం టైప్లో ఉంది అన్నీ. సో ఒక చిన్న లుక్ వేసుకున్నాము, ఎక్కువసేపు కాకుండా. పెద్ద పెద్ద సెటప్స్ కూర్చోవచ్చు అనుకుంటాం మనం కూడా. అండ్ లోపల ఇవన్నీ ఉన్నాయి, బుద్ధుడి స్టాచ్యూ, అప్పట్లో యూజ్ చేసిన అన్ని ఎక్విప్మెంట్ అవన్నీ ఉన్నాయన్నమాట. బాగున్నాయి. ఇవి దేంతోనో చేశారు, సూపర్ ఉంది. ఆ ఏనుగు దంతాలతో చేసినట్లున్నారు. ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయా? సో అది మ్యాటర్. ఆ రోజు ఫస్ట్ డే ఒక పెద్ద హోటల్ చూసినాం కదా, గోల్డెన్ కలర్లో, అది ఆ హోటలే అనుకుంటాను. బీచ్కి ఆపోజిట్లో ఉండే కదా, అదే హోటల్ అనుకుంటా ఇది. అండ్ ఇక్కడ కూడా అంతా స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడడానికి కొంచెం సిటీ యాంగిల్ లాగా కనిపిస్తుంది. మెయిన్ సిటీలో మధ్యలో ఉంటుంది ఇది గంగారామయ్య టెంపుల్, ఇంకో మాల్, రెడ్ మాస్క్, అన్నీ నియర్ బై ఉంటాయి అన్నమాట. సో ఇది అప్పట్లో యూజ్ చేసిన, ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఇది రోల్స్ రాయ్స్ కార్. ఇది కనిపిస్తుంది ఇక్కడ సింబల్, అందులో ముందు పైన. అండ్ ఇది వచ్చేసి మెర్సిడెస్ బెంజ్. ఇది కూడా పాత మోడల్, పాత మూవీస్లో ఉంటుండే కదా అట్లాంటిది. అండ్ ఇక్కడ కూడా ఇంకో రోల్స్ రాయ్స్ ఉంది. ఇది మాత్రం మామూలుగా అసలు కూడా అనిపిస్తుంది. ఇది పాతది బెంజ్, ఇది కూడా. అండ్ ఇది ఒక అంబాసిడర్ కారు. అండ్ ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ అన్నట్లున్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ ఉన్నది కూడా ఒక పెద్ద కార్. ఇది కూడా కంపెనీ, ఏదో కంపెనీ ఎట్లా
గంగారామయ్య టెంపుల్ నుంచి మాల్కి వచ్చేసాము. వన్ ఫేస్ గ్యాలీ మాల్ అనుకుంటా, వన్ ఫేస్ గ్యాలీ మాల్ ఇది. సో ఈ బిల్డింగ్ మనం ఆ రోజు ఇక్కడ ఆపోజిట్ సైడ్లో బీచ్ ఉండే కదా, ఆ బీచ్కి వెళ్ళి అక్కడ నుంచి వచ్చినాం అనమాట. అండ్ ఇదేమో ట్విన్ టవర్స్ రెండు ఉండే కదా పక్క పక్కన. సో ఫొటోస్ దిగినాం, దాని ముందర వీడియోస్ తీసినాం కదా అది. అండ్ టవర్ కూడా దీని బ్యాక్ సైడే ఉంటుంది అనుకుంటా, దీని బ్యాక్ సైడే టవర్ కూడా ఉంటుంది పెద్దది. సో మళ్ళీ సేమ్ ప్లేస్కి కొలంబోలో మనం ఫస్ట్ డే ఏదైతే బీచ్కి వచ్చినామో ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో అదే బీచ్కి వచ్చేసినాం అనమాట. సో దీని పేరు వన్ గ్యాలీ ఫేస్ అంట. సో ఇప్పుడైతే ఆ మాల్ లోపలికి వెళ్తున్నాం. చూద్దాం, ఏమన్నా తక్కువ ఉంటే మనం షాపింగ్ చేద్దాము. మన ప్రైజెస్ కన్నా ఏమన్నా కొంచెం రీజనబుల్ ఉంటాయి. ఇలా ఐఫోన్స్ ఎంతనే చూద్దాం. ఐఫోన్ 15 స్పెషల్ ప్రైస్ అంట 2,40,000 ఉంది. ఓకే, 2,40,000 70,000 అంట. ఇది ఐఫోన్ 15. స్టోరేజ్ ఇచ్చలేదు ఇది అంతనా. ఐఫోన్ 15 70,000 ఉందంట. నెక్స్ట్ ఇచ్చేద్దాం 16 Pro Max చూద్దాం. ఇది 71,000 డిస్కౌంట్ అని ఇచ్చిండు. 4,93,000 కదా. ఇక్కడ ఉన్నది ఈ కరెన్సీ అంతా ఎల్కేఆర్లో ఉంది, శ్రీలంకన్ కరెన్సీలో. మన దాంట్లో కన్వర్ట్ చేద్దాం. 1,44,000 ఉంది. మేబీ సేమ్ ప్రైస్ ఉండొచ్చు, మరొకటి ఒక 5,000 డిఫరెన్స్ ఉంది. అంతకు మించి చెప్పేం లేదు. అది సార్ మ్యాటర్. ఇంటర్ మాల్కి అయితే వచ్చేసాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట, అది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, కొత్త కొత్త బ్రాండ్స్ ఉన్నాయి. మరి మన బ్రాండ్స్ అయితే ఏముండవు, వీడియోలు అన్నీ ఒకసారి చూద్దాం పోయి. సో ఏం లేదు, ఒక 2 టీ-షర్ట్స్ తీసుకుంటే కాదు, ఏదన్నా గుర్తుగా శ్రీలంక గుర్తుగా తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ప్రైమీ అంట. ఒక బాటిల్ ఇక్కడ ఈ కరెన్సీలో 11,000 అంట. సో మనం ఒక 2 సార్లు పుచ్చుక్ అన్నామంటే ఒక 500 ఇది కొట్టేసుకున్నట్లే. అది దాకా మ్యాటర్. 3-4 టీ-షర్ట్స్, కొన్ని బ్రాస్లెట్స్ అలా అన్నీ తీసుకొని ఇలా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసినాం. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని. కొన్ని బ్యాగ్స్ అక్కడ ఒకటి ఉన్నాయి. సో ఎక్కువేం తీసుకోలేదు, మహా అయితే మనం ఇండియన్ రూపీస్ 4,000 అయింది వచ్చి అంతే, ఎక్కువేం కాలేదు. సో తీసుకొని ఇంకా వెళ్ళిపోతాను. సో మాల్ నుంచి గంగారామయ్య టెంపుల్కి మళ్ళీ వచ్చేసినాము. బ్యాగ్స్ ఇక్కడే పెట్టవచ్చు లాకర్లో మీరు. సో లాకర్లోనే మా బ్యాగ్స్ పెట్టేసినాము. సో లాకర్లోనే పెట్టేసినాము. మళ్ళీ ఇక్కడ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాము నిగంబో. గంగారామయ్య టెంపుల్లో మా లగేజ్ మొత్తం తీసేసుకొని అక్కడ లాకర్స్లో పెట్టినాయి. అక్కడ నుంచి పెటా బస్ స్టాప్కి వెళ్ళి పెటా నుంచి నిగంబో బస్కి వచ్చినాము 9కి. మా దగ్గర క్యాష్ అయిపోయింది. క్యాష్ వేరే షాప్కి వెళ్ళి వాళ్ళని అడుక్కొని అది చేసి ఒక 5,000 అయితే తీసుకున్నాం శ్రీలంకన్ రూపీస్. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి రూమ్ దొరకలే. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న రూమ్ ఇది $9 పడింది రూము. ఏసీ ఉంది, బాగుంది. మేమైతే ఆల్రెడీ మెస్సీ చేసేసినాం అన్నమాట, నీళ్ళు పడేసినాము. ఫ్రిడ్జ్ ఉంది, వాష్రూమ్, ఇక్కడ కిచెన్, లాకర్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయి. కాకపోతే పాతది రూము, హోమ్ స్టే టైప్. ఇది కూడా $9 పడింది, అంటే 750 రూపీస్ పడింది ఇద్దరికి. మార్నింగ్ 12కి చెక్అవుట్ చేయొచ్చు అని అన్నాడు. తిని పడుకోవడమే. ఇప్పుడే డామినోస్ ఆర్డర్ పెట్టుకున్నాం, వచ్చింది చాలా సేపటి తర్వాత. సో తిని పడుకోవాలన్నమాట అంతే. ఇక చలో, గుడ్ నైట్.